మీరు ఇప్పుడు చెప్తున్నారు జీరో ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి, సో దీంట్లో 100% ప్రాఫిట్ అని చెప్పి మీరు ఎలా చెప్పగలుగుతారు సార్? నాకు కావాల్సింది 3 సంవత్సరాల టైం. ఎవరైతే ఇప్పటి వరకు మీ దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు ఎంతమంది సక్సెస్ అయ్యారు సార్? నేను ఇన్వెస్ట్మెంట్ పెడతా, నేను ల్యాండ్ డెవలప్మెంట్ చేస్తా, సేల్ చేసే బాధ్యత మీరు తీసుకొని ప్రాఫిట్ ఇద్దరం షేర్ చేసుకుందాం. ఈ ప్లాట్స్ బజార్లోకి రావడం ఓన్లీ మనీ సంపాదించడం కోసమేనా, వాళ్ళకి ఇంకేమైనా బెనిఫిట్స్ ఉంటాయా? మరి ఇప్పుడు రెండో సేల్లో మొదటి సేల్లో 1 లక్ష, రెండో సేల్లో 2 లక్షలు మీకు ఇన్కమ్ వస్తుంది. సార్ ఎవరైనా సరే ఈ ఆపర్చునిటీని వాడుకోవచ్చు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు కేవీ టాక్స్ తెలుగు. నేను మీ వంశీ. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్, మనము ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అంటే ఆ బిజినెస్లో మనం ప్రాఫిట్ వస్తుందా లాస్ అవుతుందా అని చెప్పి చాలా మంది భయపడుతూ ఉంటారు. ఈ రోజు అయితే మనం ఒక మంచి ఆపర్చునిటీ తీసుకొచ్చాను నేను మీ అందరి కోసం. ఇది ఏంటంటే జీరో ఇన్వెస్ట్మెంట్. ఈ జీరో ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా వరకు చాలా తక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి, చాలా రేర్ బిజినెస్లలో ఉంటుంది. సో మనం హై ప్రాఫిట్ బిజినెస్ లో కూడా జీరో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అని చెప్పి మనతో అయితే ప్లాట్స్ బజార్ వాళ్ళు ఉన్నారు. సో దాంట్లో సిఎండి శివరాజ్ గారు అయితే మనతో ఉన్నారు. సో తనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. అసలు ఈ జీరో ఇన్వెస్ట్మెంట్ కాన్సెప్ట్ ఏంది, అసలు ఇందులో ఎలాంటి వారిని ఎక్కువగా వీళ్ళు గ్రాప్ చేస్తున్నారు అనేది మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్ ప్లాట్స్ బజార్ ఏంటి సార్ అసలు? సార్ ప్లాట్స్ బజార్ కంపెనీ స్థాపించి దాదాపుగా ఒక 8 సంవత్సరాలు అవుతుందండి. మా ప్లాట్స్ బజార్ స్థాపించి ఈ 8 సంవత్సరాల మా జర్నీలో ఇప్పటి వరకు చాలా మందికి చాలా ఆపర్చునిటీస్ ఇచ్చాము. చాలా మంది యూటిలైజ్ చేసుకున్నారు. చాలా మంది కస్టమర్స్కి మనం ఇవ్వడం జరిగింది. ఇదంతా పక్కన పెడితే సార్, ఒక ఆలోచన మనకి ఎలాంటిదంటే, నేను ఒకవేళ ప్రమోషన్ చేసుకుని నేను ఒక వెంచర్ వేసాను సార్. నేను ఒక వెంచర్ వేసుకుని ప్రమోషన్ చేసుకుని జస్ట్ దాన్ని అమ్ముకుని ప్రాఫిట్ తీసుకుని వెళ్ళిపోవడం అనేది ఒక పద్ధతి, ప్రతి ఒక్కరు చేసే పద్ధతి అది. కానీ నేను ఒక ఆలోచన చేశాను. ఏంటిదంటే, నేను ఒక్కడనే సంపాదించుకోవడం కాదు, ఇన్వెస్ట్మెంట్ పెట్టలేక బిజినెస్లోకి రాకుండా చాలామంది ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఒక ఆపర్చునిటీ ఇస్తూ నేను చేసేటువంటి బిజినెస్ ఏంటంటే, నేను ఇన్వెస్ట్మెంట్ పెడతా, నేను ల్యాండ్ డెవలప్మెంట్ చేస్తా, ల్యాండ్ అవైలబుల్గా తీసుకొస్తాను, సేల్ చేసే బాధ్యత మీరు తీసుకోండి, ప్రాఫిట్ ఇద్దరం షేర్ చేసుకుందాం. ఇది ప్లాట్స్ బజార్ యొక్క కాన్సెప్ట్ అండి. ఇలా పెట్టిందే ప్లాట్స్ బజార్. అయితే మనము అనుకోవచ్చు, ఇంతకుముందు మీకు పాలసీ బజార్ అనేది తెలుసు, అలాగే ఇంతకుముందు మన రైతు బజార్ అనేది తెలుసు. రైతు బజార్ అనేది ఒక రైతుని కస్టమర్ని కలిపే వారధిగా రైతు బజార్ అనేది పనిచేసింది. పాలసీ బజార్ అనేది ఇటు పాలసీని అటు డైరెక్ట్ కస్టమర్ని, పాలసీ కంపెనీని అటు డైరెక్ట్ కస్టమర్ని కలిపేదానికి పనిచేసింది. ఇప్పుడు ఇది ప్లాట్స్ బజార్ అనేది అలాగే అటు కస్టమర్ని ఇటు డైరెక్ట్గా కంపెనీని కలిపేదానికి వారధిగా పనిచేస్తుంది. అలాగే ఇందులో ఎవరైతే వర్క్ చేస్తుంటారో, వర్క్ చేయడానికి మనతో పాటు మన ప్లాట్స్ బజార్ని ముందుకు తీసుకెళ్తూ వర్క్ చేస్తారో వాళ్ళకు కూడా ఇందులోంచి షేర్ అనేది నేను ఇవ్వడం జరుగుతుంది. ఓకే అండి. ఇలా ప్రాఫిట్ షేరింగ్తోనే మనం ఒక ఎంప్లాయీస్గా కాదు నేను తీసుకునేది, కేవలం బిజినెస్ పార్ట్నర్గా తీసుకుంటాం. ఏ ఒక్క వ్యక్తి అయినా సరే జీల్, నేను పని చేయాలి, నేను బిజినెస్ చేయాలి అనేటువంటి జీల్ మీలో ఉందా, రా కలిసి పనిచేద్దాం, బిజినెస్లో ప్రాఫిట్ ఇద్దరం షేర్ చేసుకుంటాం. మీరు ఇప్పుడు చెప్తున్నారు జీరో ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి, సో దీంట్లో 100% ప్రాఫిట్ అని చెప్పి మీరు ఎలా చెప్పగలుగుతారు సార్? ఇందులో 100% ప్రాఫిట్ నేను ఇవ్వగలుగుతాను. ఏదైతే వ్యక్తి ఈ రోజు నాతో వర్క్ చేయడానికి వచ్చినటువంటి ఏ వ్యక్తి అయినా సరే, ఈ రోజు వర్క్ చేసి రేపొద్దున ప్రాఫిట్ రావాలంటే అది సాధ్యమైనటువంటి పని కాదు. నాకు కావాల్సింది 3 సంవత్సరాల టైం. ఎవరైతే బిజినెస్ చేయడానికి రెడీగా ఉన్నటువంటి వ్యక్తి నాతో పాటు వస్తారో, 3 సంవత్సరాల టైం పీరియడ్ నాతో పాటు స్పెండ్ చేస్తే ఖచ్చితంగా అతనికి ప్రాఫిట్ ఇచ్చి తీర్చేటువంటి బాధ్యత నేను తీసుకుంటాను. ఒకవేళ 3 సంవత్సరాల్లో వాళ్ళకి నేను ప్రాఫిట్ చూపించలేకపోతే, ఏదైతే వాళ్ళు ఒకవేళ జాబ్ లేకనో లేదంటే ఏదైతే బిజినెస్ చేయాలని ఆలోచన ఉంటుందో అలాంటి బిజినెస్కి వాళ్ళకి సపోర్ట్ చేయడమో లేదంటే వాళ్ళకి జాబ్ ఇప్పించి పంపించడం అనేది నేను ఇచ్చేటువంటి గ్యారంటీ. ఇందులో ఈ 3 సంవత్సరాలు నేను పనిచేస్తే గ్యారంటీగా వస్తుందా అంటే ఖచ్చితంగా వస్తుంది. కానీ ఎలా తీసుకోవాలి బాధ్యతగా? ఇప్పుడు రోజు నువ్వు వస్తున్నావు పని చేయడానికి, వర్క్ చేయడానికి లేదంటే బిజినెస్ చేయడానికి వచ్చినటువంటి మీరు ఏదైతే నెలకి 30,000 రూపాయల జీతమో 20,000 రూపాయల జీతం తీసుకున్న అటువంటి వ్యక్తి అయినా సరే, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎలాగైతే కమిట్మెంట్తో వర్క్ చేస్తారో అలాంటి కమిట్మెంట్తో ఖచ్చితంగా ఈ 1000 రోజులు అంటే 1000 days 3 years, ఈ 1000 రోజులు నాతో పాటు కమిట్మెంట్తో వర్క్ చేస్తే వాళ్ళకి ప్యాసివ్ ఇన్కమ్తో పాటు ఇటు ఒక లైఫ్ క్రియేట్ అవుతుంది, ఒక ప్యాసివ్ ఇన్కమ్ ఆపర్చునిటీ క్రియేట్ అవుతుంది. దాంతోపాటు ఇక్కడ వాళ్ళకి ఒక బిజినెస్ ప్రాఫిట్ షేరింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ 3 years టైం అనేది వాళ్ళు మనతో స్పెండ్ చేయాలి. 3 years లేకుండా ఈరోజు నాతో జాయిన్ అయ్యి 3 సంవత్సరాల తర్వాత వచ్చిన ప్రాఫిట్ ఏదంటే
ఎవరు చూపించలేరు. కానీ ఈ 3 సంవత్సరాలు కమిట్మెంట్తో వర్క్ చేయాలి. అలా వర్క్ చేస్తే నీకంటూ ఒక సామ్రాజ్యం ఏర్పడుతుంది, నీకంటూ ఒక టీం ఏర్పడుతుంది. ఆ టీం చేసేటువంటి ప్రతి సేల్లో నీకంటూ షేర్ అనేది నీ అకౌంట్కి వస్తుంది. ఓకే సార్, అంటే మీరు ఈ 100% ప్రాఫిట్ అయితే ఏదైతే చెప్తున్నారో సో నాకు కూడా నిజమే అనిపిస్తుంది. బట్ దీంట్లో ఇంకొకటి చూసుకోవచ్చు, ఇప్పటి వరకు మీ దగ్గర అంటే మామూలుగా మీ దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు ఎంతమంది సక్సెస్ అయ్యారు సార్ ఇప్పటి వరకు? సార్ ఇప్పటి వరకు మన కంపెనీ స్థాపించినటువంటి మన ప్లాట్స్ బజార్ ఒక 2-3 కంపెనీస్తో టైప్ అయి వర్క్ చేస్తుంది. అట్లా మన ప్లాట్స్ బజార్ టైప్ అయినటువంటి కంపెనీస్తో పాటు ఇప్పటి వరకు దాదాపుగా 18 సంవత్సరాల పైబడినటువంటి కంపెనీలు ఉన్నాయి. ఆ కంపెనీల్లో ఇప్పటి వరకు ఆపర్చునిటీ తీసుకుంటే 18,000 మందికి పైగా దీని నుంచి సక్సెస్ తీసుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. ఈ ఆపర్చునిటీ నుంచి సక్సెస్ తీసుకున్నటువంటి వ్యక్తులు కరోడ్పతిస్, మల్టీ కరోడ్పతిస్, మల్టీ మిలియనర్స్ అనేటువంటి వ్యక్తులు దాదాపుగా 18,000 మంది ఉన్నారు. అది వాళ్ళకే సాధ్యం, నాకు సాధ్యం కాదు అని అనుకుంటే మనం ఇక్కడే ఉంటాం. అదే వాడు చేస్తే నేను ఎందుకు చేయలేను అనుకుంటే ఖచ్చితంగా మనం కూడా ఆ పొజిషన్లో ఉంటాం. అలా అనుకుని ఆ జీల్ ఉన్నటువంటి వ్యక్తుల్ని రాగలిగితే ఆపర్చునిటీ ప్లాట్ఫామ్ అనేది మనం క్రియేట్ చేసి ఇస్తున్నాం. సో ఎక్కడైనా ఒక బిజినెస్ పెట్టి ఒక crores of rupees ఇన్వెస్ట్మెంట్ పెట్టి నేను సేల్ చేయను, నువ్వు సేల్ చేయి, ప్రాఫిట్లో ఇద్దరం షేర్ చేసుకుందాం అనేటువంటి వ్యక్తులు ఎవరు ఉండరు. కానీ ఇక్కడ ఆపర్చునిటీ ఉంది. ఆ ప్లాట్ఫామ్ మనం క్రియేట్ చేసాం, ఆ ప్లాట్ఫామ్ మనం క్రియేట్ చేసి ఇస్తున్నాం. ఆ ప్లాట్ఫామ్ యూజ్ చేసుకోగలిగితే ఎవరికైతే బిజినెస్ చేయాలనేటువంటి ఆలోచన ఉందో అలాంటి వ్యక్తులు ఈ ప్లాట్ఫామ్ని ఉపయోగించుకోగలిగితే వాళ్ళు ఉన్నత శిఖరాలకు ఏదైతే వాళ్ళు అధిరోహించాలని ప్రయత్నాలు చేస్తున్నారో అది చేరుకోవడానికి ఈ ప్లాట్ఫామ్ అనేది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఘంటాపదంగా నేను చెప్పగలుగుతాను. ఇందులో ఇంకొకటి కూడా చూసుకోవచ్చు, మీరు ఏదైతే ఇంత కరెక్ట్గా అంటే కాన్ఫిడెన్స్తో చెప్తున్నారో సో ఇదే విధంగా అంటే మీరు ఈ ప్లాట్స్ బజార్లోకి రావడం ఓన్లీ మనీ సంపాదించడం కోసమేనా, వాళ్ళకి ఇంకేమైనా బెనిఫిట్స్ ఉంటాయా? ఖచ్చితంగానండి. ఇప్పుడు ప్లాట్స్ బజార్తో పాటు మీరు వర్క్ చేస్తున్నారు. మీరు వర్క్ చేసేటప్పుడు వచ్చేటువంటి ఇన్కమ్ ఎగ్జాంపుల్ అంటే యావరేజ్గా మనం తీసుకుందాం. ఒక చిన్న యూనిట్ అమ్మితేనే ఒక 30 రోజులు మనం కష్టపడి పనిచేస్తే ఒక చిన్న యూనిట్ మనతో పాటు పోదా? మనతో పాటు ఒక చిన్న యూనిట్, ఒక చిన్న యూనిట్ వెళ్తేనే కనీసం ఒక ₹1,00,000 ఇన్కమ్ మీకు వస్తుంది మీ అకౌంట్లో. సో ఆ ₹1,00,000 ఇన్కమ్ పక్కన పెడితే మన ఆ లీడ్ ద్వారా ఆ ఒక్క సేల్ వెళ్ళిన దాని ప్రకారము మీకు ఒక స్మార్ట్ వాచ్ మీకు గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ రెండో సేల్ వెళ్ళింది, మరి అప్పుడు రెండో సేల్లో మొదటి సేల్లో 1,00,000, రెండో సేల్లో 2 లక్షలు మీకు ఇన్కమ్ వస్తుంది. దాంతోపాటు స్మార్ట్ వాచ్ వస్తుంది. దాంతోపాటు ఇక్కడ ఇంకొక డొమెస్టిక్ టూర్ అనేది ఇవ్వడం, ఫ్లైట్లోనే తీసుకొస్తాము. అది డొమెస్టిక్ టూర్ లైక్ కేరళ కానీ మున్నార్ కానివ్వండి, అటు గోవా కానివ్వండి, ఇట్లా అదర్ స్టేట్స్కి డొమెస్టిక్ టూర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 3వ యూనిట్ వెళ్ళిందండి. 3వ యూనిట్ వెళ్ళంగానే వాళ్ళకి వచ్చేటువంటి 3 లక్షల ఇన్కమ్ వాళ్ళకి వస్తుంది. దాంతో పాటుగా ఒక ట్యాబ్ ఒక 25,000 వర్త్ ఆఫ్ ట్యాబ్ వాళ్ళకి ఫ్రీగా మనం గిఫ్ట్గా ఇస్తాం. దాంతోపాటు 4వ యూనిట్ వెళ్ళింది. 4వ యూనిట్ వెళ్తాం. 4వ యూనిట్కి వాళ్ళకి వచ్చి ఇన్కమ్ కూడా పెరుగుతుంది. ఇప్పటి వరకు యూనిట్కి ₹1,00,000 వచ్చింది. ఇక్కడ నుంచి 4వ యూనిట్ నుంచి ఒక యూనిట్కి ₹1,50,000 వస్తుంది. ఒక యూనిట్కి ₹1,50,000 ఇన్కమ్ ఇవ్వడంతో పాటు వాళ్ళకి ఒక ఇంటర్నేషనల్ టూర్ కూడా ఇస్తాం. ఒక 4వ యూనిట్కి ఒక ఇంటర్నేషనల్ టూర్ కూడా వాళ్ళు వెళ్ళొచ్చు. ఒక 5వ యూనిట్ వెళ్ళింది. 5వ యూనిట్కి కూడా సేమ్ మళ్ళీ ₹1,50,000 ఇన్కమ్ వాళ్ళకి వస్తుంది. దాంతోపాటు ఒక ల్యాప్టాప్ని వాళ్ళకి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఓకే. సో 6వ యూనిట్ వెళ్ళింది. 6వ యూనిట్ ద్వారా వాళ్ళకి వచ్చేటువంటి ₹1,50,000 ఇన్కమ్తో పాటుగా ఇంకొక ఇంటర్నేషనల్ టూర్, ఫ్యామిలీ టూర్, ఆయన కానీ వాళ్ళ వైఫ్ లేదంటే మేడం కానీ వాళ్ళ హస్బెండ్ కానీ ఇట్లా వాళ్ళ ఫ్యామిలీతో పాటు ఫారెన్ టూర్ వెళ్ళి ఎంజాయ్ చేసి వచ్చేటువంటి విధంగా మనం ఫ్యామిలీ టూర్ కూడా ఇస్తాం. 7వ యూనిట్ వెళ్ళింది. 7వ యూనిట్ ద్వారా మళ్ళీ ఇన్కమ్ పెరుగుతుంది. ఇప్పటివరకు ₹1,50,000 వచ్చింది ఒక యూనిట్ మీద, ఇప్పుడు 2 లక్షలు వస్తుంది ఒక యూనిట్ మీద. ₹2,00,000 ఇన్కమ్ తీసుకుంటంతో పాటు 7వ యూనిట్ మీద వాళ్ళకి వచ్చేటువంటి గిఫ్ట్ కూడా పెరుగుతుంది. 7వ యూనిట్ మీద వాళ్ళకి ఒక ఐఫోన్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే 8వ యూనిట్ వెళ్ళింది. 8వ యూనిట్ మీద ఇన్కమ్ ₹2,00,000 వస్తుంది. దాంతోపాటు ఒక బైక్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే 9వ యూనిట్ వెళ్ళింది. 9వ యూనిట్ మీద వాళ్ళకి వచ్చే ₹2,00,000 ఇన్కమ్తో పాటు ఒక కార్ డౌన్ పేమెంట్ చేసి కార్ని హోమ్ డెలివరీ చేయడం జరుగుతుంది. సో ఇది మనం చేసే కొద్దీ మన ఆపర్చునిటీస్ పెరుగుతూ పోతాయండి. మనం ఎంత వర్క్ చేస్తామో అంత డెప్త్గా మన ఆపర్చునిటీ పెరుగుతూ ఉంటుంది. ఓకే. సో అలాగే ఇదంతా మన ఇన్కమ్, మన గ్రోత్. దీంతో ఒక 3 ప్లాట్లు అమ్మేంత వరకే మనకి డైరెక్ట్ సేల్ చేసుకుంటూ ఉంటాం. 3 ప్లాట్, 4వ ప్లాట్ నుంచి మన ఇన్కమ్ పెరుగుతుందని చెప్పా కదా. సో ఇప్పటిదాకా వచ్చేది 1,00,000, తర్వాత 1,50,000 వస్తుంది. కానీ ఇక్కడ వచ్చేది ఏమంటే ఇక్కడికి వచ్చేసరికి సెకండ్ లెవెల్కి వచ్చేసరికి ఇక్కడ ₹1,50,000 ఇన్కమ్ తీసుకోవడంతో పాటుగా మీరు ఇంకో పని కూడా చేయొచ్చు.
మీ టీంని ఏర్పాటు చేసుకోవడం కూడా చేయొచ్చు. ఒకవేళ మీరు ఒక నెలలో ఒక 5గురిని మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళారు కదా, ఆ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళంగానే ఒక నెలలో ఒక 5గురిని మన కంపెనీకి ఇంట్రడ్యూస్ చేసాం అనుకోండి. సో వాళ్ళు ఫస్ట్ లెవెల్లో ఉంటారు. వాళ్ళు ఒక యూనిట్ అమ్మినా, ఒక్కొక్కరు ఒక యూనిట్ అమ్మినా, ఒక 5గురు ఒక్కొక్కరు ఒక్కొక్క యూనిట్ అమ్మినా, వాళ్ళ 5గురికి 5 లక్షల రూపాయలు ఇన్కమ్ వాళ్ళకి వస్తుంది. కానీ మీకు వాళ్ళ మీద ప్రతి ఒక్క ప్లాట్ మీద 50,000 రూపాయలు ఇన్కమ్ వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసినందుకు మీకు వస్తుంది. సో వాళ్ళు ఇప్పుడు ప్రతి యూనిట్ మీద ఒక 5గురిని ఇంట్రడ్యూస్ చేస్తే 2,50,000 రూపాయలు అక్కడ ఇన్కమ్ తీసుకోవచ్చు. ఒక యూనిట్ డైరెక్ట్ సేల్ చేసుకుంటే 1,50,000 రూపాయల ఇన్కమ్ ఇక్కడ తీసుకోవచ్చు. అలాగే సెకండ్ లెవెల్ నుంచి థర్డ్ లెవెల్కి వెళ్ళాం. థర్డ్ లెవెల్కి వెళ్ళినప్పుడు అక్కడ మనకి ఉన్నటువంటి ఆపర్చునిటీ మళ్ళీ మన ఇన్కమ్ పెరుగుతుంది. నేను చెప్పాను 2 లక్షల రూపాయలు ఇన్కమ్ అవుతుంది అని చెప్పేసి. అక్కడ 2 లక్షల రూపాయలు ఇన్కమ్ అయినప్పుడు మీ కింద 2 కేటగిరీస్ ఉన్నట్టు, రైట్? సో మీ కింద ఫస్ట్ కేటగిరీ పర్సన్స్ మీరు రిక్రూట్ చేసుకునే పని లేదు. మీకు నెక్స్ట్ సెకండ్ కేటగిరీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో మీ దగ్గర, వాళ్ళు కనీసం 4 ఉండేలా చూసుకోవాలి. మీరు థర్డ్ కేటగిరీలో మీరుంటే, మీరు సెకండ్ కేటగిరీలో ఉన్నటువంటి పర్సన్స్ కనీసం 4 ఉండేలా చూసుకోవాలి. 4 కనుక మీ కింద యాక్టివ్ సెకండ్ కేటగిరీ పీపుల్ ఉంటే, వాళ్ళు ఫస్ట్ కేటగిరీ పీపుల్ని ప్రతి ఒక్క నెలలో 5 రిక్రూట్మెంట్ చేసుకుంటూ పోతే, వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లాట్ అమ్మితే ఈ 5 ఒక్క సెకండ్ కేటగిరీ పర్సన్ మీద 5 ఫస్ట్ కేటగిరీ పర్సన్స్ సేల్ చేసిన దాని మీద 2.5 లక్షల రూపాయలు ఇన్కమ్ తీసుకున్నాడు కదా. అదే ఒక్క సెకండ్ కేటగిరీ పర్సన్ మీద థర్డ్ కేటగిరీ పర్సన్ 2 లక్షల రూపాయలు పర్ యూనిట్ ఇన్కమ్ తీసుకునేటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నాడో, ఆ పర్సన్ ఈ థర్డ్ కేటగిరీ పర్సన్ మీద కనీసం ఒక 2.5 లక్షల రూపాయలు ఇన్కమ్ తీసుకుంటాడు. అలాంటి పర్సన్స్ సెకండ్ కేటగిరీలో ఉన్నటువంటి పర్సన్స్ ఎంతమంది ఉన్నారు మన దగ్గర? 4 ఉన్నారు. అంటే 2.5 లక్షలు ఒక పర్సన్ మీద, అంటే 4 ఇంటూ 2.5 అంటే 10 లక్షల రూపాయలు ఆ మంత్ మీ ఇన్కమ్. మీరు నెక్స్ట్ కేటగిరీకి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళారు. ఇప్పుడు మీరు 9 యూనిట్లు అయిపోతే మీరు థర్డ్ కేటగిరీ కూడా అయిపోయినట్టే, ఫోర్త్ కేటగిరీకి మీరు వెళ్ళిపోయినట్టే. సో మీరు ఫోర్త్ కేటగిరీలో మీరు డైరెక్ట్ సేల్స్ చేయాల్సిన అవసరం లేదు. మీరు కింద ఉన్నటువంటి కనీసం ఒక ముగ్గురిని థర్డ్ కేటగిరీ పీపుల్ని మీ దగ్గర ఉంచుకోగలగాలి. థర్డ్ కేటగిరీ పీపుల్ ఎవరైతే మీ కింద ఉన్నటువంటి పర్సన్స్, థర్డ్ కేటగిరీ పర్సన్స్ 3 యాక్టివ్ పర్సన్స్ మీ దగ్గర ఉంటే, ఒక్కొక్కరు వాళ్ళ కింద ఉన్నటువంటి 4 సెకండ్ కేటగిరీ పర్సన్స్, ఒక్కొక్క సెకండ్ కేటగిరీ పర్సన్స్ మీద కనీసం 5 ఫస్ట్ కేటగిరీ పర్సన్స్, ఇలా ఈ సర్కిల్ మొత్తం క్లియర్గా ఉంటే, మీరు ఒక్కొక్క థర్డ్ కేటగిరీ పర్సన్స్, ఈ 3 మెంబర్స్ ఉన్నారు ఫోర్త్ కేటగిరీలో, ఈ 3 మెంబర్స్ మీద ఒక్కొక్కరి మీద కనీసం 10 లక్షల రూపాయలు మీ ఇన్కమ్ ఉంటుంది. ఆ 10 లక్షల రూపాయలు ఇంటూ ఈ 3% అంటే 30 లక్షల రూపాయలు ఫోర్త్ కేటగిరీలో ఉన్నటువంటి పర్సన్కి వచ్చేటువంటి ఇన్కమ్. సార్ ఇంకొకటి కూడా చూసుకోవచ్చు, మీరు ఇంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అంటే దీని గురించి, కానీ సో 100% ప్రాఫిట్ అని చెప్తున్నారు, మీరు అన్నీ చెప్తున్నారు. సో ఓకే, బట్ ఎలాంటి కేటగిరీస్ వాళ్ళని మీరు జాయిన్ చేసుకుంటున్నారు? సార్ ఎవరైనా సరే ఈ ఆపర్చునిటీని వాడుకోవచ్చు. మీరు హౌస్ వైఫా? ప్రాబ్లం లేదు. మీరు వర్కింగ్ ప్రొఫెషనా? ప్రాబ్లం లేదు. మీరు రిటైర్డా అయినా పర్లేదు. మీరు స్టూడెంటా అయినా పర్లేదు. మీరు ఎవరనేది ముఖ్యం కాదు. మీరు చదువుకున్నారా? పర్లేదు. మీరు చదువుకోలేదా? పర్లేదు. మీరు ఎవరనేది ముఖ్యం కాదు. మీరు ఆడ మగ ఏది కాదు. మీకు సంపాదించాలి అనేటువంటి ఆలోచన ఉందా? యు ఆర్ ఎలిజిబుల్. సంపాదించాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి చాలు, అంతే. సంపాదించాలి. నేను ఒక వైఫ్ ఉంటారండి ఇంట్లోనే ఉంటూ హౌస్ వైఫ్గా, హోమ్ మేకర్గా తన బాధ్యతలు తను నిర్వర్తిస్తూ చాలా ఇంట్లో అన్ని పనులు చేసుకుంటూ ఇంటిని చక్కదిద్దుకుంటూ ఉన్నటువంటి హౌస్ వైఫ్స్ ఉంటారండి. వాళ్ళకి ఉంటుంది ఒక రోజు, అరే నా హస్బెండ్కి తన బర్త్డేకి నేను ఒక గిఫ్ట్ కొనివ్వాలని. మళ్ళీ తనకి ఆ డబ్బుల కోసం మళ్ళీ హస్బెండ్ని అడగాల? రోజుకి కనీసం ఒక 2 గంటలు ఇక్కడ స్పెండ్ చేయండి. మీ హస్బెండ్కి 3 సంవత్సరాల తర్వాత రోజుకి 4 గంటలు ఇక్కడ టైం స్పెండ్ చేయండి. కనీసం ఒక 3 సంవత్సరాల తర్వాత ఒక కార్ని మీ హస్బెండ్కి ఫ్రీగా, ఒక కార్ని మీ హస్బెండ్కి గిఫ్ట్ ఇవ్వచ్చు. ఓకే. హౌస్ వైఫ్స్కి. ఓకే. రిటైర్డ్ పర్సన్స్ ఉన్నారండి చాలామంది. వాళ్ళ రిటైర్డ్ అయిపోయిన తర్వాత వాళ్ళ లైఫ్ అయిపోదండి, చాలా ఉంటుంది లైఫ్. 60 సంవత్సరాలకే లైఫ్ అయిపోతుందా సార్? 60 సంవత్సరాలకి లైఫ్ అయిందండి, చాలా ఉంటుంది తర్వాత లైఫ్. ఆ లైఫ్ చాలా ఇంపార్టెంట్. ఎవరికి కూడా పిల్లల మీద ఆధారపడి పిల్లలు ఇచ్చేటువంటి ఇన్కమ్ తీసుకుని దాని మీద బతకాలనేటువంటి ఆలోచన ఎవరికి ఉండదు. వాళ్ళకి ఉంటుంది నేను సొంతంగా సంపాదించుకోవాలని. నాకు ఏం తక్కువ, నేను ఒక 2 గంటలు నేను టైం స్పెండ్ చేసి నేను డబ్బులు సంపాదించుకోవాలనేటువంటి ఆలోచన వాళ్ళకి ఉంటుంది. రిటైర్ అయినటువంటి వ్యక్తి అయినా సరే మీకు సంపాదించుకోవాలి, మీరు ఎవరి మీద ఆధారపడకూడదు అనుకుంటారా? మీరు ఎలిజిబుల్ దీనికి. అరాకొరాగా పిల్లలు ఇచ్చేటువంటి డబ్బులతోనూ మళ్ళీ వాళ్ళని అడగలేక ఇబ్బంది పడేటువంటి రిటైర్డ్ లైఫ్లో ఉన్నటువంటి పర్సన్స్ ఎవరైనా సరే, ఆడ కానీ మన కానీ ఎవరైనా కానివ్వండి,
వాళ్ళకి ఒక మంచి ఆపర్చునిటీ, వాళ్ళు ఉన్న ప్లేస్ నుంచి వర్క్ చేసుకోవచ్చు. వాళ్ళకి ఒక మంచి ఆపర్చునిటీ, కేవలం రోజుకి 2 గంటలు పని చేయమనండి చాలు. కేవలం రోజుకి 2 గంటలు పనిచేస్తూ వాళ్ళకి కావాల్సిన దానికంటే ఎక్కువ సంపాదించి వాళ్ళ పిల్లలకి వాళ్ళ పిల్లలకి బర్త్డేలకో, లేదంటే వాళ్ళ పిల్లల మనవరాళ్ళ బర్త్డేలకో, లేదంటే వాళ్ళ పిల్లల పెళ్లి రోజులకో, వాళ్ళ మనవరాళ్ళ పుట్టినరోజులకో ఖచ్చితంగా వాళ్ళే పెద్ద పెద్ద గిఫ్ట్లు ఇవ్వచ్చు. అంత పెద్ద ఆపర్చునిటీ ఇక్కడ ఉంది. ఓకే, చిన్న చిన్న మాట, ఎక్కడైనా సరే పని చేస్తే డబ్బులు వస్తాయేమో, చాలా కష్టపడితే డబ్బులు వస్తాయేమో, కేవలం ఈ ఒక్క ఆపర్చునిటీలో మాట్లాడితే డబ్బులు వస్తాయి. కేవలం మాట్లాడు. నేను ట్రైనింగ్ ఇస్తాను. ఆ ట్రైనింగ్ తీసుకుని నేను ఇచ్చిన ట్రైనింగ్ని 10 మందితో షేర్ చేయండి, ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి, డబ్బులు సంపాదించవచ్చు. డబ్బులు సంపాదించడం పెద్ద కష్టం కాదు, అలాగని అంత ఈజీ కూడా కాదు. సో ఇక్కడ మనం చెప్పినటువంటి వర్క్ చెప్పినటువంటి విధానంలో కనుక పని చేయగలిగినట్టయితే కనుక ఖచ్చితంగా 3 సంవత్సరాల్లో వాళ్ళ లైఫ్లో ఖచ్చితంగా చేంజ్ని వాళ్ళు గమనించారు. అలాగే మీరు కొంతమందిని గమనించవచ్చు, ఇక్కడ వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉంటారు, చాలా వాళ్ళ లైఫ్లో బిజీగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేస్తూ, బట్ మంత్ ఎండ్కి నెలాఖరికి జీతం ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తూ, వచ్చిన జీతం 1వ తారీఖు వచ్చిన జీతం 10వ తారీఖు లోపే అయిపోవడం, 10వ తారీఖు తర్వాత 10 నుంచి 30వ తారీఖు వరకు మళ్ళీ జీతం కోసం ఎదురు చూపులు. ఇలాంటి ఎదురు చూపు అక్కడ ప్రతిరోజు జీతం తీసుకోవచ్చు. ఇక్కడ ప్రతిరోజు తీసుకోవచ్చు జీతం, పాజిబులే. ఏ రోజు మనం వర్క్ చేస్తామో, ఏ రోజు మన దగ్గర లీడ్ ఉంటుందో ఆ రోజు మనకి ఇన్కమ్ ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. అది ఇక్కడ కేవలం వర్కింగ్ ప్రొఫెషనల్స్కి ఎక్కువ టైం ఉండదండి. వాళ్ళు 8 hours 9 hours వాళ్ళ ఆఫీస్ వర్క్ చేసుకుంటుంటారు. వాళ్ళు కూడా రోజుకు 1 గంట లేదా ఒక 2 గంటలు, రోజుకు ఒక 2 గంటలు వాళ్ళ ఫ్రీ టైంని, వాళ్ళు టీవీ చూసే టైంని, లేదంటే వాళ్ళు ఫోన్ చూసే స్క్రీన్ టైం, మీరు మీ మొబైల్ ఆన్ చేసి స్క్రీన్ టైం చూడండి. మీరు మీ మొబైల్లో మీరు రీల్స్ చూస్తున్న, ఇంకోటి చూస్తున్న, ఎంత టైం వేస్ట్ చేస్తామో మీకు తెలుస్తుంది. ఆ టైం నాతో స్పెండ్ చేయండి. వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఎవరికైనా సరే నేను ఛాలెంజ్ చేస్తున్నాను, ఆ టైం నాతో స్పెండ్ చేయండి 3 years. ఈ ఆపర్చునిటీ ఎంత బాగుంది కదా, చిన్న టైమే కానీ ఈ ట్రైనింగ్ పీరియడ్ అయితే 2 days 3 days ఏదైతే ట్రైనింగ్ పీరియడ్ ఉంటుందో ఆ పీరియడ్ మాత్రం ఖచ్చితంగా ఫుల్ డే ఇక్కడ స్పెండ్ చేయాలి. ట్రైనింగ్ కంప్లీట్గా ఇక్కడే స్పెండ్ చేయాలి, ఇక్కడికి వచ్చే స్పెండ్ చేయాలి. అలాగే అది కంప్లీట్ అయిన తర్వాతనే వాళ్ళు ఉన్నటువంటి ప్లేస్లో వాళ్ళు ఎక్కడుంటే అక్కడి నుంచి వాళ్ళ వర్క్ని వాళ్ళు చేసుకోవచ్చు. అంటే మీరు ఇంతగా చెప్తున్నారు, సో ఇప్పుడు చాలా లాంగ్ నుండి వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. అంటే మనం ఇక్కడ హైదరాబాదే అని కాకుండా బయట డిస్ట్రిక్ట్స్లలోకి వెళ్ళి కూడా వస్తుంటారు. సో అలాంటి వాళ్ళకి ఇక్కడ ఏమైనా సవలతులు ఉన్నాయా సార్? ఖచ్చితంగా అండి. ఎవరైనా సరే బయట ప్రాంతాల నుంచి వాళ్ళు ఇక్కడ ఈ బిజినెస్ చేయాలని చెప్పి బిజినెస్ చేయాలన్నటువంటి జీల్తో ఎవరైతే వస్తారో, ఆడ కానివ్వండి, మగ కానివ్వండి, ఫ్యామిలీ పర్సన్స్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, రిటైర్డ్ పర్సన్స్ కానివ్వండి, ఎవరైనా సరే జీల్ ఉందో, వర్క్ చేయాలని జీల్ ఉందో, వాళ్ళ ఇంటికాడ నుంచి వాళ్ళు వర్క్ చేసుకోవచ్చు. కానీ ఒక 3 రోజులు లేదా 2 రోజులు అట్లీస్ట్ మినిమం 3 రోజులు ఇవ్వాలండి. కనీసం అయితే 2 రోజులు అయితే ఇవ్వాలి ఖచ్చితంగా. ఆ 2 రోజులు ఇక్కడికి వస్తే వాళ్ళకి ఫుడ్, అకామిడేషన్, ఎవ్రీథింగ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఎలాంటి రూపాయి పే చేయకుండా ఇక్కడే ట్రైనింగ్ నేను ప్రొవైడ్ చేస్తున్నాను. నేను ప్రొవైడ్ చేసి ట్రైనింగ్ ఇస్తాను. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఎక్కడుంటే అక్కడి నుంచి వర్క్ చేసుకోవచ్చు. ఓకే, దీంట్లో ఇంకొకటి కూడా చూసుకోవచ్చు. మీరు 0 ఇన్వెస్ట్మెంట్ అని చెప్తున్నారు, 100% ప్రాఫిట్ అని చెప్తున్నారు, ఫుడ్, అకామిడేషన్ మొత్తం మీరే అని చెప్తున్నారు, ప్రతి ఒక్కటి ఎవ్రీథింగ్ అన్నీ ఫ్రీ అని చెప్తున్నారు. సో ఇవన్నీ చెప్తున్నప్పుడు ఈ ట్రైనింగ్కి ఫీజు ఏమైనా సపరేట్ ఉంటుందా, లేదంటే అది కూడా ఫ్రీయేనా? కంప్లీట్గా ఫ్రీ అండి. ఎలాంటి ఛార్జెస్ లేవు, ఎలాంటి రూపాయి ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సిన పని లేదు, ఒక్క రూపాయి కూడా ఎక్కడ ఛార్జ్ చేయం మేము. అంటిల్ యూ గెట్ యువర్ ప్రాఫిట్. మీకు మీ ప్రాఫిట్ మీ అకౌంట్లోకి వచ్చేంత వరకు మీరు ఎక్కడ 1 రూపాయి ఖర్చు పెట్టాల్సిన పని లేదు. ఓకే, కానీ గుర్తుపెట్టుకోండి, నేను ఇలా చెప్తున్నా కదా, మీరు ప్రాఫిట్ వచ్చిన తర్వాత ఖర్చు పెట్టమంటారంటే అంటాం. కానీ అది కూడా ఎంతవరకు, అది కూడా దేని కొరకు? మీకు ప్రాఫిట్ వచ్చిన తర్వాత ఒక 10% ఆఫ్ యువర్ ప్రాఫిట్, మీకు ఒక 10 లక్షల రూపాయలు ఇన్కమ్ వచ్చింది సార్. 10 లక్షల రూపాయలు ఇన్కమ్ వచ్చినప్పుడు 10 లక్షల రూపాయలు మీరు ఖర్చు పెట్టుకోవద్దు. ఒక 9 లక్షల రూపాయలు మీ పర్సనల్గా మీరు ఏదైనా చేసుకోండి. కానీ 1 లక్ష రూపాయలు మాత్రం ఈ బిజినెస్ కోసం ఈ బిజినెస్ని ప్రమోట్ చేసుకోవడం కోసం ఖర్చు పెట్టుకోండి. మీరు లీడ్స్ పెంచుకోవడం కోసం, మీరు సంపాదించే ప్రతి 1 రూపాయి, మీరు సంపాదించే 10 రూపాయల్లో 1 రూపాయికి ఇంకో 10 రూపాయలు సంపాదించే అవకాశం ఇవ్వమంటున్నాను. ఓకే, అదే కానీ మీరు మాకు మేము అడగం. మీరు సంపాదించుకునేటువంటి ప్లాట్ఫామ్ మేము క్రియేట్ చేసాం, మీకు ఇస్తున్నాం. మీరు సంపాదించుకున్న తర్వాత మీరు సంపాదించుకునేటువంటి 10 రూపాయలలో 1 రూపాయికి ఇంకో 10 రూపాయలు సంపాదించే ఒక అవకాశాన్ని కల్పించండి. 9 రూపాయలు మీ ఇష్టం, మీరు ఎలాగైనా
ఖర్చు పెట్టుకోండి. ఓకే, అంటే వాళ్ళు సంపాదించుకునే అమౌంట్ లోనే వాళ్ళనే ఒక 1% ఇన్వెస్ట్ పెట్టుకోమంటున్నారు. 10% యా 10%. యా ఓకే ఓకే. ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే వాళ్ళకి మళ్ళీ ఇంకో 10 రూపాయలు ఇన్కమ్ వస్తుంది కదా, మళ్ళీ ఆ 10 రూపాయల్లో 9 రూపాయలు వాళ్ళ ఇష్టం, మళ్ళీ 1 రూపాయి మళ్ళీ వాళ్ళ బిజినెస్ ని ముందుకు తీసుకెళ్ళడం కోసం. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్.